హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఇవాల్టి రెసిపీ కరకరలాడే ఉల్లిపాయ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఉల్లిపాయలను ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలను చేత్తో కలిపి ఈ విధంగా మొత్తం విడదీసేయాలండి. నెక్స్ట్ అందులో రుచికి సరిపడే ఉప్పు, కారం, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ఒక చిన్న కప్పు శనగపిండి, అలాగే ఒక చిన్న కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. దీన్ని కాస్త గట్టిగా కలుపుకోవాలండి. ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, అందుకని కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. అంతా ఒకేసారి వేసుకోకూడదు. పకోడీ పిండి ఇలా డ్రైగానే ఉండాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా చిన్నగా పకోడీలు వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మనం మీడియంలో పెట్టుకోవాలి. అప్పుడే పకోడీలు బాగా ఫ్రై అవుతాయండి. ఒక నిమిషం ఫ్రై అయ్యాక జస్ట్ అలా కలుపుతూ రెండో వైపు తిరగేసుకోవాలండి. శనగపిండి, బియ్యం పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి. అప్పుడే పకోడీ పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలండి. ఈ విధంగా పకోడీలన్నీ వేసుకోవాలి. ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకున్నాం కదా, అందువల్ల పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి. మన ఇంటికి గెస్ట్లు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చేటప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్లో ఈ పిండిని కలిపేసి మనం ఫాస్ట్గా ఈ పకోడీలు చేసుకోవచ్చండి. ఎవరైనా వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ఏదైనా చేసి పెట్టాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో ఈ పిండిని అప్పటికప్పుడు కలిపేసి ఈ పకోడీలను చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. నార్మల్గా ఆయిల్ వంటలు చేసేటప్పుడు మనం ఎక్కువగా టిష్యూని యూజ్ చేసుకుంటే మంచిదండి. అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతటిని ఆ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పకోడీ చూడడానికే చాలా స్టిఫ్గా కనబడుతుంది. ఆ పకోడీ మనం నోట్లో వేసుకున్నామంటే కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.